కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కృష్ణపట్నం పోర్టు నుండి చెన్నైకి తరలిపోతే ఏం జరుగుతుంది అనేది ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించి చెబుతున్నామని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని రాజీవ్నగర్, తాళ్లమ్మగుడి వీధి, బ్రాహ్మణ వీధి తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి తదితర నాయకులతో కలిసి రాజగోపాల్ రెడ్డి ప్రతి ఇంటికి తిరుగుతూ బాబు షూరిటీ కరపత్రాలతో పాటుగా కృష్ణపట్నం పోర్టుని కాపాడుకుందామని ముద్రించిన కరపత్రాలను అందజేశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొలిగర్ల శ్రీనివాసులు, అక్కయ్య గారి ఏడుకొండలు, శంకర్రాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ముత్తుకూరు టౌన్లో చేపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరం ఇక్కడే ఉన్నాం. యువత అంతా ఇక్కడ నాతో పాటు తిరుగుతూ ఉన్నారు. ప్రతి గడపకి వెళ్తున్నాం. ప్రతి గడపలో ముఖ్యంగా ఈ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోతే ఏం జరగబోతుందో ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఉన్నాం. రివర్స్లో ప్రజలే మాకు చెప్తా ఉన్నారు, అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి 2 సార్లు గెలిచి మాకేం చేశాడు, 3వసారి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని చెప్పి ప్రజలు రివర్స్లో మాకు చెప్తున్నారు. ఈ కంటైనర్ టెర్మినల్ పంపించేసినందుకు ఆయనకి మేము ఓటేయాలా, లేకుంటే మమ్మల్ని పొల్యూషన్లో నింపి కంప్లీట్గా మా ఫ్యూచర్ అంతా నాశనం చేసిన దానికి ఆయనకు ఓటేయాలా, లేకుంటే ఏ విధంగా ఈ కృష్ణపట్నం పోర్టు ఆయన 2000 కంటైనర్కి కలెక్ట్ చేసి కంప్లీట్గా దాన్ని మూతపడిపోయే స్థాయికి తీసుకొచ్చారనేది ప్రజలే రివర్స్లో మాకు చెప్తా ఉన్నారు. ఇక్కడున్న ఎక్కువ ఈ పోర్టుకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఆయన రోజు నోరు తెరిస్తే అబద్ధాలే. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, వెజులు వచ్చేసింది, నేను చెప్తానే ఉన్నాను మూతపడలేదు, యాజమాన్యం చెప్పింది అది మూతపడలేదు అని చెప్పి చాలా క్లియర్గా యాజమాన్యం ఈమెయిల్స్ పంపించింది కంపెనీస్కి. మేము ఇక్కడ ఆపేసాము, ఇక్కడ మేము మా వెజల్స్ రావు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసి దాని తర్వాత కూడా ఆయన బుకాయిస్తాడు. ఈ 2 సార్లు ఏదో ప్రజలు మోసపోయారని చెప్పి 3వసారి నీ మాటలు ప్రజలు నమ్ముతారు అనుకోబాక. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు నువ్వు మాట్లాడే అన్ని అబద్ధాలే. నిన్న క్లియర్గా పోర్ట్ ఎంప్లాయీస్ మాట్లాడారు, చాలా క్లియర్గా మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కూడా అయింది. ఆల్మోస్ట్ 3 లక్షల మంది ఆ వీడియోని ఇప్పటిదాకా చూశారు. అందుకని నీ అబద్ధాలు చల్లవు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈసారి ప్రజలు నిన్న ఇంటికి పంపించేస్తారు. నీ అబద్ధాలకి ఎవరు పడిపోయే వాళ్ళు లేరు. మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి యువత అందరం వచ్చి మా ఫ్యూచర్ కోసం ముతుకూరు కాపాడుకునే దానికోసం మేము పోరాడుతాం.